నేను కానీ ఒకవేళ నా మాట నిలబెట్టుకోకపోతే నా తలపాకు తీసి కాలు దగ్గర పెట్టేస్తాను. నేను సవాల్ విసురుతున్నాను. ఆ దర్జా ధీమా ధైర్యం మన ధర్మం మనకిస్తుంది. అంటే అది పడిపోతుంది అటుకేసి దెయ్యం అట అబ్బాబ్బాబ్బాబ్బా అటు వెళ్ళిపోతుంది. ఇంకా మరీ ఘోరం. ఒక దగ్గర అయితే నువ్వెవరు అంటే నేను విజయవాడ దొరకని అది చెప్పడం. నువ్వెందుకు వచ్చావంటే నేను దీన్ని బతకనేమన్నా నా దేవుడి నామాలు నిన్ను పంపించేస్తానంటే డీ పోకరిగాడు ఈ యాదవ వీడు చేయలేని అదో పని లేదు. ఆఖరికి భర్త పోయినటువంటి విధవలు సైతం కూడా అమాయకులుగా మార్చుకొని ఏకాంత ప్రార్థన అని చెప్పి ఉపవాస ప్రార్థన చెప్పి వాడుకున్నటువంటి ఈ డాష్ క్యాండిడేట్ విజయవాడ కనకదుర్గమ్మట టచ్ అంటే పోవాలట. అంటే ట్రైనింగ్ సర్వశక్తివంతమైన దేవుడి నామంలో విమోచనం చేస్తున్నాడట. నిజంగా నేను చెప్తాను, ఇవాళ నా పేరు శ్రవణ చైతన్య స్వామి, నెల్లిమాల సమతానంద దుర్గా మహాపీఠం అధిష్టాన పీఠాధిపతి గారు ధర్మం కోసం పనిచేస్తున్న నేను ఇవాళ సభాముఖంగా వీడియోలు రికార్డ్ అవుతా ఉన్నాయి. నేను బహిరంగంగా సవాల్ విసురుతా ఉన్నాను. ఆ మతం శక్తివంతం ఉంది అంటే పీఠానికి చాలా మంది దెయ్యాలు పోతారు అనుకో నా దగ్గరకు వస్తారు. నా దగ్గర ఉండేటువంటి ఒక వ్యక్తి నా కేసు వాళ్ళకి అప్పచెప్తా. ఇక్కడ ఇది యథార్థం, ఇది యాక్టింగ్ ట్రైనింగ్ ఉండదు. ఇక్కడ సడన్ గా వస్తారు, సడన్ గా పంపిస్తాం. ఆ ప్రార్థన లేట్ చేస్తారు. మరి వాళ్ళకి ఆ దేవుడికి ఆ ప్రార్థనకు 100 నమస్కారాలు కానీ విమోచనం పరిష్కారం చేసేయాలి. వాళ్ళు ట్రైనింగ్ కాకుండా రియల్ గా వారి మతంలో ఉండేవారు ఎవరైనా దెయ్యం పడితే నేను పరిష్కారం చేస్తా. పొరపాటున కానీ మనం అప్పచెప్పిన వ్యక్తిని ఆ కేసుని కానీ ఆ దెయ్యాన్ని కానీ విడిపించకపోతే వారు మతాలు మారుతారా? నేను కానీ ఒకవేళ నా మాట నిలబెట్టుకోకపోతే నా తలపాకు తీసి కాలు దగ్గర పెట్టేస్తాను. నేను సవాల్ విసురుతున్నాను. ఆ దర్జా ధీమా ధైర్యం మన ధర్మం మనకిస్తుంది. ఎందుకనంటే భగవంతుడు అనబడేటువంటి వాడు భాషకి భావానికి అతీతుడు కాడు. సంస్కృతంలోనే మనం మంత్రాలు చదివితే దేవుడు వింటాడని మనం నమ్మక్కర్లా. సంస్కృతంలోనే మనం మంత్రాలతో పూజలు చేస్తేనే దేవుడికి మనకు కరుణిస్తాడని నమ్మక్కర్లా. మీకు చదివే రానక్కర్లా. మీ పేరే మీకు గొప్ప మంత్రం. నీ పేరు రాము అనుకో, రాము 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 అని ఆ రాముని తలుచుకొని అనుకో, ఆ పేరే మంత్రం అయిపోద్ది. ఆ మంత్రమే నీకు పరిష్కారం చేస్తుంది. నీ పేరు కృష్ణ అనుకో, కృష్ణ 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 నీ పేరు నువ్వే తలుచుకో. ఈ కృష్ణ ఆ కృష్ణ అనుకో, నువ్వు తలుచుకో, అది మంత్రం అయిపోద్ది. ఆ మంత్రమే నీకు పరిష్కారం చేస్తుంది. అందుకే మన పెద్దలు ఏం చేశారో తెలుసా? దైవం పేర్లనే మనకు పెట్టారు. ఎందుకనంటే ఆ దైవాల పేర్లు తలుచుకొని అయినా కూడా వారి యొక్క ఆశయాల్ని సిద్ధాంతాల్ని మనం గుర్తు చేసుకొని పద్ధతిగా బతుకుతామని. ఆ పక్క మతం వాళ్ళకి అలా కాదట. ఉఫ్ఫు అఫ్ఫు జిఫ్ఫు ఫఫ్ఫు పేర్లు వాళ్ళ పేర్లు అయ్యే కదా. జోసఫ్, ఎగ్ పఫ్, మందు స్టఫ్, ఇవి. ఇవాళ మీరు గమనిస్తే ఈ గ్రామాల్లో చర్చిలు ఉన్నాయా? పోనీ ఎవడో బయటోడు వచ్చి అక్కడ కూర్చొని ఆడు మఠం వేసుకొని ప్రార్థన చేస్తానంటే వేరే విషయం. కానీ ఆ చర్చిలకు మన వాళ్ళే వెళ్తున్నారు. అందులో మీ అక్క ఉంది, అందులో మీ చెల్లి ఉంది, అందులో మీ తల్లి ఉంది, అందులో మీ తండ్రి ఉన్నాడు, అందులో మీ బావ ఉన్నాడు, అందులో మీ బామర్ది ఉన్నాడు, అందులో మీ వదినుంది, అందులో మీ జగిలీడు ఉన్నాడు, అందులో మీ వీరకాడు ఉన్నాడు, అందులో నీ కొడుకు ఉన్నాడు, అందులో నీ బంధువు ఉన్నాడు, అందులో నీ కుటుంబస్తుడు ఉన్నాడు, అందులో నీ యొక్క వర్గీయుడు ఉన్నాడు, అందులో నీ గ్రామస్తుడు ఉన్నాడు. నువ్వేం చేయగలిగావు? ప్రశ్నించగలిగావా? అరే మన గ్రామ దేవతలు ఉన్నారు, కుల దేవతలు ఉన్నారు, ఇంటి దేవతలు ఉన్నారు, వీరందరికంటే ఏం ఎక్కువ ఉందని చెప్పి నువ్వు ఆ మతాల్లోకి వెళ్ళిపోతానని ప్రశ్నించి ఇది తప్పు, ఆ కష్టాలు ఎల్లకాలమే ఉండిపోవు, రాముడు పడ్డాడు కష్టాలు, కృష్ణుడు పడ్డాడు కష్టాలు. ఎవరైతే ఈరోజు చరిత్రలో గొప్ప గొప్ప వాళ్ళు అని చెప్పి మనం ఉదాహరణగా చూస్తున్నామో, ఈ జయంతులు వర్ధంతులు చేస్తున్నామో, వారందరూ కూడా కష్టాలు పడినంత స్థాయికి వెళ్ళారు. ఓపికతో ఓర్చుకుందాం తప్పితే మతాలు మార్చేసుకుంటే అంతకంటే దిగజాడుతాను ఇంకోటి ఉండదని చెప్పి ఎవరైనా మనం ప్రశ్నించగలిగామా? ఇంక లేదు. సరికదా పొరపాటున వాళ్ళు వచ్చి మన ఇంట్లో కూర్చొని మనం ఎప్పుడైనా బాధతో ఉంటే కన్నీరు కారిస్తే మా చర్చికి రద్దు వదిని మా పాస్టర్ గారు చెప్పి నీకు నెత్తి మీద కొవ్వురు నువ్వు వేసేసి ప్రార్థన చేయొద్దని మొత్తం అన్ని పోతాయి. ప్రాణాలు పోయిన వాళ్ళు, ఆస్తులు పోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అందువల్ల ఇటువంటి అభద్రతా భావాలన్నీ పోవాలి. ఖచ్చితంగా ఒక సంకల్పాన్ని మనం తీసుకోవాలి. ఏమిటి తీసుకోవాలి? సంకల్పం అంటే ఒక నిర్ణయం, ఒక ప్రతిజ్ఞ, ఒక శపథం. ఆ సంకల్పంలో ఏమి ఉండాలి అని అంటే, నా తల్లిదండ్రి ఇదే భారతదేశంలో పుట్టారు, నేను భారతీయుడిగా పుట్టాను, నేను భారతీయుడిని,
ప్రాణం పోతే కూడా భారతీయుడిగానే పోతానని శపథం రావాలి. జై శ్రీరామ్. మనకు అది లేదు. మనం ఏం చేస్తున్నాం? పిల్లలు మాత్రం అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, యూరోప్ పంపించి ఆ దేశాన్ని సేవలు చేయాలంటున్నాం. స్వాభిమానం పోతుంది. ఇక రెండోది, మనం ఖచ్చితంగా నా తల్లిదండ్రికి కూడా రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి, అమ్మవారిని దేవతలు కొలిచారు. ఆ దేవతలు కొలిచేటువంటి విధానం అంతా కూడా హిందూ ధర్మమే. నేను హిందువులు పుట్టాను కాబట్టి నేను హిందువునే కాబట్టి బ్రతికినంత వరకు హిందూగానే బతుకుతాను. ఈ కట్టుగా కాలినంత వరకు, ఈ మట్టిలో కలిసినంత వరకు నేను హిందూగానే బతుకుతాను. పోతే అలాగే పోతాడు. ప్రమాణం కావాలా?